నమస్తే మేడం. నమస్తే అండి. వర్షాకాలం సీజన్లో ఎలాంటి భూమిలో ఎలాంటి పంటలు సాగు చేస్తే బాగుంటుంది? ఈ ఖరీఫ్ మాసంలో మనకు ఈ సంవత్సరము ఎల్నినో ఎఫెక్ట్ వలన మనకు చాలా తక్కువ వర్షపాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మామూలుగా ప్రతి బొట్టును కూడా మనకు 750 నుంచి 800 mm అనేది రెయిన్ఫాల్ అనేది మనకు ప్రతి ఇయర్ పడుతుంది. ఇది చాలా తక్కువ వానాకాలం కాబట్టి, అంటే తక్కువ వర్షపాతం కాబట్టి మనం అందరూ కూడా చాలా జాగ్రత్తతో ఎప్పుడైతే భూమి దాహం తీరుతుందో దాని తర్వాత మనం గింజలు వేసుకునేసి చాలా జాగ్రత్తలు పాటించవలసి వస్తుంది. ఖరీఫ్ లో మనము కంది, మొక్కజొన్న, పత్తి ఇవన్నీ కూడా వేసుకుంటుంటాము. ఇకపోతే మన ప్రాంతంలో రబీ సీజన్ లో అంటే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో జొన్న అంటే ఏదైతే మనము జొన్న రొట్టె ఇవన్నీ చేసుకోవడానికి ఏదైతే వాడతామో రబీ కంది వేసుకుంటుంటారు. అదే కాకుండా శనగలు వేసుకుంటారు. తెల్ల కుసుమ అనేది ఇది నూనె గింజల పంట, ఇలాంటివి వేసుకుంటుంటారు. ఖరీఫ్ లో కందితో పాటు పెసర, మినుము కూడా వేసుకుంటుంటారు. తక్కువ నీరు ఉన్న ప్రాంతాల్లో పంటలు ఎలా సాగు చేసుకోవాలంటే మనకు పడ్డ వర్షము ప్రతి బొట్టును కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ తక్కువ వర్షపాత టైంలో మనం ఏమేమి చెప్తామంటే, ఈ కంది పంట వేసుకోవాలనుకున్నా గానీ ఎవరైనా గానీ బోధ కాల్వ పద్ధతిలో మనం వేసుకున్నట్టయితే, ఇదే కాకుండా పెద్ద పెద్ద ఏరియాస్ ఫీల్డ్స్ ఉన్న చోట ప్రతి 20 మీటర్లకి ఒక బోధ కొట్టుకున్నట్టయితే ఎక్కడ పడ్డ వాన అక్కడ నిలిచి ప్రతి నీటి బొట్టు కూడా పంటకు వినియోగం అవుతుంది. దీన్నే మనము మినీ వాటర్ షెడ్స్ అని కూడా అంటాము. ఇదే కాకుండా మనము పంట పెరిగిన తర్వాత 30 రోజులకోసారి, 40 రోజులకోసారి అట్లా 2 అంతర కృషి చేసుకోమని చెప్తుంటాము. ఇదే కాకుండా మనం 1కి 2 సార్లు ఎక్కువ చేసుకున్నట్టయితే పైన ఉండే భూమి పైన పొరలు అనేటివి లూజ్ గా తయారైపోయి ఎక్కడైతే భూమి లోపల పొరల నుంచి ఆవిరయ్యే తేమను అరికట్టుతుంది అనమాట. అంటే పంట గింజ కట్టే వరకు కూడా మనకు భూమిలో ఉండే తేమ పంటకు అంది మనకు మంచి దిగుబడి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఏ విషయాలు గమనించాలి మేడం? రైతులు గింజ కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా కూడా మనం రసీదు తీసుకోవాలి. అది ఏ పంట, ఏ వెరైటీ, ఏ ఇయర్ అది ప్రొడక్షన్ చేశారు, దాని యొక్క దాంట్లో తాలు శాతం ఎంత ఉంది, లేకపోతే జర్మినేషన్ పర్సెంట్, లేకపోతే మాయిశ్చర్ కంటెంట్, ఇవన్నీ కూడా మామూలుగా ఇది బ్యాగ్ మీద ఉంటుంది. జర్మినేషన్ పర్సెంటేజ్ మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. అధిక దిగుబడి ఇచ్చే విత్తనం రకాలు ఏవి మేడం? గతంలో ఇప్పుడు పాత రకమైన ఆశ అనేది అందరూ ఇష్టపడి కొనుక్కుంటారు. ఏదైతే మనం BPT 5204 ఎలా వరిలో అడుగుతామో మనం మామూలుగా రోజు వారి తినేదానికి, అన్నానికి, దానికి అలా విధంగా ఆశ అనేది ప్రతి ఏడు అంతో ఎంతో మేము చేస్తాము, అది కూడా తీసుకుంటారు. ఇదే కాకుండా మనం 2021లో TDRG 59 అంటే ఇది నేషనల్ రిలీజ్ తెలంగాణ కంది 3 అనే రకాన్ని మనము ఇప్పుడు రైతులకు అందుబాటులో పెట్టాము. ఇది 165 నుంచి 170 రోజుల పంట. ఇది దీర్ఘకాలిక పంటలే అనమాట. ఇవన్నీ కూడా 6 నెలల పంటలు. ఈ ఆశ అయినా కానీ TDRG 59 అయినా కానీ 2 కూడా ఎండు తెగులు తట్టుకుంటుంది. అండ్ ఎండు తెగులు అంటే మనకు ఎప్పుడైతే పంట ఫ్లవరింగ్ వస్తుందో పైనుంచి ఎండుకుపోతుంది అనమాట, మనకు దిగుబడి అనేది రాదు. ఈ రెండింటిని అంటే ఈ ఎండు తెగులు అనేది తట్టుకునే స్తోమత ఉండే రకాలు అయితే ఆశ, ఇది తర్వాత 59. ఇదే కాకుండా SMD అంటే స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ అంటే ఎండు తెగులు, గొడ్డు తెగులు అంటాం దీన్ని. ఇది ఈ గొడ్డు తెగులు అనేది ఒక నల్లి ద్వారా వ్యాపిస్తుంది అనమాట, వైరస్ ని వ్యాప్తి చెందిస్తుంది. మన పరిసర ప్రాంతంలో ఏ ఒక్క రైతు దగ్గర ఒక్క మొక్క కనపడినా కూడా అలాంటి మొక్కను తీసి కాల్చేయాలి. అందరూ కూడా ఖచ్చితంగా కూడా స్ప్రే చేసుకోవాలి. ఒక రైతు దగ్గరే వచ్చిందని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా వెట్టబుల్ సల్ఫర్ ని మనం 2 grams per liter చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి. వారం వ్యవధిలో 2వ సారి కూడా చేసుకున్నట్టయితే మనం సమర్థవంతంగా ఈ నల్లిని మనం అరకెడితే మనకు ఈ గొడ్డు తెగులు అనేది రాదు. కాబట్టి మనకు తగినంత దిగుబడి మనం ఆశించవచ్చు. సేంద్రియ వ్యవసాయానికి అనువైన విత్తనాల గురించి చెప్పదాం మేడం. సేంద్రియ వ్యవసాయం అనేది ఇది పర్సన్ బై పర్సన్ ఉంటుందండి. ఇది మనకేంటంటే
విత్తనం అనేది ఏది కాదు. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ కెమికల్ ఫర్టిలైజర్స్. మామూలుగా మనము తాత ముత్తాతల కాలం నుంచి కూడా పేడ ఎరువు వేసుకోవాలి, ఎండాకాలము చెరువు మట్టి తోలుకోవాలని చెప్తాము. అదే విధంగా దీంట్లో భాగంగా మనం కెమికల్ ఫర్టిలైజర్స్ అనేటివి తక్కువ చేసుకొని ఎప్పుడైతే మనము ఈ సేంద్రియ వైపు వర్మీ కంపోస్ట్ కానీ, తర్వాత మన దగ్గర పేడ ఉన్నట్టయితే బాగా కుళ్ళిన పేడ ఎరువు తోలుకొని ఈ విధంగా చేసేది కాకుండా మనం పచ్చి రొట్టె ఎరువులు అంటాము, పచ్చి ఆకు ఎరువులు, ఇవన్నీ కూడా జీలుగా జనుము ఇవన్నీ కూడా మనకు ఒకవేళ మనం ఖరీఫ్ లో పంట వేసుకోకుండా రబీలో వేసుకున్నట్టయితే ఇలాంటి గింజలు వేసుకొని మొగి దశలో మనము దున్నేసుకొని ఒక ఎకరాకి ఒక 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లేసి మనం అలా ఉంచినట్టయితే భూమి యొక్క భౌతిక లక్షణాలు, తర్వాత పోషక విలువలు ఇవన్నీ పెరిగి మన పంటలు నెక్స్ట్ వేసే పంటలు కూడా బాగా పెరుగుతాయి. తద్వారా మనము దగ్గర 25% మనకి ఏమైతే ఫర్టిలైజర్స్ పెడతామో అవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. ఇదే కాకుండా మనం విత్తన శుద్ధి చేయడం అనమాట. ఇప్పుడు ఇందాక కంది పంట చెప్పాను, రైజోబియంతో మనం విత్తన శుద్ధి. ఇది కంది పంట అనేది ఒక నత్రజని ఫ్యాక్టరీ అని చెప్తాం. ఎందుకంటే కంది వేర్ల మీద బుడపలు ఉంటాయి, ఆ బుడపల లోపల బ్యాక్టీరియా అనేది ఉంటుంది, ఇది రైజోబియం. ఇది ఏం చేస్తుందంటే గాలిలో ఉండే నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందిస్తుంది, తర్వాత పంటకు కూడా అందుతుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే 25% మనం తక్కువ వేసుకోవచ్చు. ఇదే కాకుండా పిఎస్పి అంటే ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అంటాం, కేఎస్పి అంటే పొటాష్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా. ఇలాంటి విత్తన శుద్ధి చేసే జీవన ఎరువులు ఉంటాయన్నమాట. ఇవన్నిటితో చేసుకోవడం వల్ల మనకేమవుతుందంటే పిఎస్పి ఏమో చేస్తుందంటే మన భూమి లోపల మనకు ఈ భాస్వరం నిల్వలు ఉన్నాయి, అంటే ప్రతి ఏడు వేస్తూ పోతూ ఉంటాం, నిల్వలు అట్లే ఏదైతే పంట తీసుకోదో అదంతా కూడా భూమిలో ఉంటుంది. కాబట్టి ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే భూమి లోపల ఉండే భాస్వరాన్ని కరిగించి మొక్క తీసుకునే రూపంలో కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి తద్వారా మొక్కకు అంది మొక్క బాగా బలంగా పెరిగి మనకు దిగుబడి పెంచేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కేఎస్బి అనేది ఇది రోగ నిరోధక శక్తి పెంచుతుంది అనమాట. ప్రతి మనిషికైనా కానీ పంటకైనా రోగ నిరోధక శక్తి ఉంటే బాగా పెరుగుతుంది, మనకు కావాల్సిన దిగుబడి ఇస్తుంది. ఎరువులు పురుగుల మందుల ఖర్చు తగ్గించడానికి ఏం చేయాలి? ఇందాకని చెప్పుకున్నట్టుగానే మనకు వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఏది బయో ఫర్టిలైజర్స్ కానీ, తర్వాత జీవన ఎరువులు, వీటికి ప్యాకెట్ మనకి 200 ఒక ఎకరాకి అయ్యే ఖర్చు 200 అనమాట. ఈ విధంగా మనం జీవన ఎరువులు, తర్వాత పచ్చి రొట్టె ఎరువులు ఇవన్నీ కూడా వాడడం వల్ల ఏమవుతుందంటే ఖర్చు అనేది తగ్గుతుంది, తద్వారా మనకు దిగుబడి పెరుగుతుంది. ఈ భాగంలో మనం ఏం చేయాలి అంటే పురుగుల మందులు, తర్వాత ఈ రోగాల మీద ఖర్చు తగ్గించుకోవాలంటే కూడా మనం ఏం చేయాలంటే సమగ్ర సస్య రక్షణ పాటించాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంది పంట తీసుకున్నట్టయితే కంది పంట చుట్టూ కూడా ఒక 5 వరుసలు జొన్న గాని మొక్కజొన్న వేసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఈ రసం పీల్చే పురుగులు అనేది కంది పంటను వదిలేసి ముందు జొన్నను పట్టుకుంటుంది అనమాట. తద్వారా అది ఎక్కడైతే ఆ పురుగు అంతా పట్టిందో అవన్నీ మనం తర్వాత తీసేయచ్చు. మనకు మెయిన్ కాన్సన్ట్రేషన్ కంది మీద ఉంటుంది అనమాట. ఇదే కాకుండా మనకు ప్రతి 10 సార్లకు ఒక బంతి అక్కడక్కడ నాటుకున్నట్టయితే ఏమవుతుందంటే మనకు శనగ పచ్చ పురుగు అనేది ఫస్ట్ కందిని వదిలేసి బంతి మీద గుడ్లు పెడుతుంది అనమాట. ఆ గుడ్లు అనేది పొదిగినప్పుడు ట్రాప్ అయిపోయి చచ్చిపోతాయి అనమాట. ఇదే కాకుండా ప్రతి కంది పంటలో ఎకరాకి కాసిన్ని ఒక 100-200 పిడికడు ఆమ్లం గింజలు వేసేయాలన్నమాట. అంటే ప్రతి రోలో గాని అక్కడక్కడ గాని మొత్తం ఎకరా తీసుకుంటే ఒక 20-30 ఆమ్లం మొక్కలు మొలుస్తాయి మనం వేసినప్పుడు. ఆ పంటను ఆమ్దాలు తీయకుండా ఉన్నట్టయితే ఈ లద్దె పురుగు అనేది కందిని వదిలేసి ఆమ్దం ఆకుల వెనకల గుడ్లు పెడుతుంది అనమాట. మనం ఎప్పుడైతే పంటను పరిశీలించినప్పుడు చూసినట్టయితే ఆమ్దము ఆకు తిప్పి చూసినట్టయితే లక్షలలో గుడ్లు ఉంటాయి. అలాంటి మొక్కలన్నీ తీసి మనము కాల్ చేసినట్టయితే ఏమవుతుందంటే మన పంటను ఈ విధంగా రసం పీల్చే పురుగులు, తర్వాత శనగపచ్చ పురుగు, తర్వాత లద్దె పురుగు, వీటన్నిటితోనూ మనం నుంచి కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇదే కాకుండా ప్రతి ఎకరాలో కూడా మనకు పంగ కర్రలు, మనకు ఫెన్స్ బండ్స్ మీద మనకు చెట్లు అవి ఇవి ఉంటాయి. ఆ కొమ్మలు అన్నిటివి అక్కడక్కడ పెట్టినట్టు ఏమవుతుందంటే దాని మీద కాకులు పావురాలు ఇవన్నీ కూడా వాలి మన పంట మీద పంటను ఆశించే పురుగులన్నీ కూడా ఏరుకొని తింటుంది అనమాట. వాటికి ఒక స్థావరం లాగా అవుతుంది.
ఇదే కాకుండా లింగాకర్షణ బుట్టలు పెట్టాలన్నమాట. మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి మనకు దొరుకుతాయి. దాంట్లో ప్రతి వారం మనం దాంట్లో ఉండే మందుని మనం తీసి మారుస్తూ ఉండాలి వారానికి ఒకసారి. దాన్ని ల్యూర్ అంటాం మనం. దాని వల్ల ఏంటంటే ఈ చుట్టుపక్కల ఏ రకం ఈ ల్యూర్ ఏం చేస్తుందంటే మగ పురుగులను అట్రాక్ట్ చేస్తుంది. దానివల్ల మన పంటలో ఏ రకమైన రెక్కల పురుగులు తిరుగుతున్నాయి, సీతాకోక చిలుకలు తిరుగుతున్నాయి, దానికి తగ్గట్టుగా మనము అది ఇండికేషన్ ఇస్తుంది ఏ మందు కొట్టుకోవాలని. ఇకపోతే మనము మొగి దశ నుంచి కూడా చాలా కాస్ట్లీ విషపూరితమైన మందులు మనము స్ప్రే చేసుకోకూడదు. మనకు లోకల్ గా లభ్యమయ్యే వేప గింజలు మనం కలెక్ట్ చేసుకున్నట్టయితే, మన వేప కషాయాన్ని మనమే తయారు చేసుకొని కొట్టినట్టయితే ఆ విధంగా కూడా మనము పంటకు అయ్యే ఖర్చు అనేది తగ్గిస్తాం అనమాట. స్టార్టింగే మనము స్పైనోసాడ్ తర్వాత ఇట్లా చాలా విషపూరితమైన కాస్ట్లీ మందులు ఇవన్నీ కూడా కొట్టకుండా తక్కువ విషపూరితమైన మందులు కొట్టినట్టు, ఇందాక చెప్పినట్టుగా నీమ్ ఆయిల్ లేకపోతే వేప కషాయం కొట్టినట్టయితే మనకు పంటకు మేలు చేసే మిత్ర పురుగులు ఉంటాయి అన్నమాట. ఏది సాలిడ్, అక్షింతల పురుగులు, కందిరిగా ఇవన్నీ కూడా తిరుగుతుంటాయి. మనం స్టార్టింగే ఇట్లా విషపూరితమైన మందులు కొట్టినట్టయితే, స్ప్రే చేస్తే అవి మన మిత్ర పురుగులు అనేది పంట లోపల అస్సలు ఉండనే ఉండవు. కాబట్టి దానివల్ల రోజుకి ప్రతి సంవత్సరానికి పురుగు లోపల రెసిస్టెన్స్ అనేది పెరిగి మనము రోజుకి విషపూరితమైన మందులు విషాన్ని ఎక్కువ చేసి స్ప్రే చేయవలసి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గించుకోవాలంటే మనం సేంద్రియం వైపు వెళ్ళి ప్రకృతి వ్యవసాయము ఇలాంటివన్నీ పాటిస్తూ, మీకు అందరికీ తెలుసు ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లి ఇలాంటివన్నీ కూడా కషాయాలు ఉంటాయి, చాలా అస్త్రాలు ఉంటాయి అన్నమాట. అవి మనమే తయారు చేసుకోవచ్చు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా. అలా స్ప్రే చేసుకున్నట్టయితే ఏ కెమికల్ పెస్టిసైడ్స్ కొనకుండా మనం తక్కువ ఖర్చులో మనము ఈ పురుగులన్నీ కూడా అరికట్టవచ్చు. తద్వారా ఏంటంటే భూమి తర్వాత నీరు, వాతావరణ కాలుష్యం అనేది తగ్గించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో పెస్టిసైడ్ యూసేజ్ అనేది పెరిగింది కాబట్టి ఈ పంట ఈ పురుగు మందుల అవశేషాలు అనేది ఎక్కడి వరకు వెళ్ళింది అంటే మనం తాగే పాలల్లో కూడా, మనం ఆవు నుంచి కానీ గేదె నుంచి తాగిన పాలల్లో కూడా అక్కడక్కడ అవశేషాలు కనపడుతున్నాయి. ఇవన్నిటి ఎఫెక్ట్ ఏంటంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇవన్నీ మనం తగ్గించుకోవాలంటే వీలైనంత వరకు మనం తక్కువ విషపూరితమైన మందులతో మన పంటలో వచ్చే పురుగులను కానీ అరికట్టవచ్చు, తర్వాత రోగాలను కూడా అరికట్టవచ్చు. ఇందులో విషాన్ని ఎక్కువ చేసి స్ప్రే చేయవలసి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గించుకోవాలంటే మనం సేంద్రియం వైపు వెళ్ళి ప్రకృతి వ్యవసాయము ఇలాంటివన్నీ పాటిస్తూ, మీకు అందరికీ తెలుసు ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లి ఇలాంటివన్నీ కూడా కషాయాలు ఉంటాయి, చాలా అస్త్రాలు ఉంటాయి అన్నమాట. అవి మనమే తయారు చేసుకోవచ్చు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా. అలా స్ప్రే చేసుకున్నట్టయితే ఏ కెమికల్ పెస్టిసైడ్స్ కొనకుండా మనం తక్కువ ఖర్చులో మనము ఈ పురుగులన్నీ కూడా అరికట్టవచ్చు. తద్వారా ఏంటంటే భూమి తర్వాత నీరు, వాతావరణ కాలుష్యం అనేది తగ్గించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో పెస్టిసైడ్ యూసేజ్ అనేది పెరిగింది కాబట్టి ఈ పంట ఈ పురుగు మందుల అవశేషాలు అనేది ఎక్కడి వరకు వెళ్ళింది అంటే మనం తాగే పాలల్లో కూడా, మనం ఆవు నుంచి కానీ గేదె నుంచి తాగిన పాలల్లో కూడా అక్కడక్కడ అవశేషాలు కనపడుతున్నాయి. ఇవన్నిటి ఎఫెక్ట్ ఏంటంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇవన్నీ మనం తగ్గించుకోవాలంటే వీలైనంత వరకు మనం తక్కువ విషపూరితమైన మందులతో మన పంటలో వచ్చే పురుగులను కానీ అరికట్టవచ్చు, తర్వాత రోగాలను కూడా అరికట్టవచ్చు.